హాయ్ అండి, వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్. ఇప్పుడు మీ ముందుకి మంచి రెసిడెన్షియల్ హౌస్తో వచ్చానండి. రెడీ టు ఆక్యుపైకి సిద్ధంగా ఉన్నటువంటి హౌసు. అదేవిధంగా బిల్డర్స్ వారి చేత కాకుండా ఓనరు సొంతంగా వారి అభిరుచికి తగ్గట్టుగా నిర్మించుకున్నటువంటి హౌసు. చాలా లావిష్గా ఉంటుంది హౌస్ కూడా. సో దట్ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా వాచ్ చేయండి, అప్పుడు మాత్రమే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఈ కనపడేటువంటివి ఇది మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 300 మీటర్స్ లోపలికి రాగానే ఇది కనపడేటువంటిది 60 అడుగుల రోడ్డు. ఈ రోడ్ నుంచి లోపలికి రాగానే జస్ట్ ఒక 300 మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి. ఇది హౌసు. ఇంటి ముందే మినరల్ వాటర్ ప్లాంట్ ఉంటుంది. ఇంటి ముందు 33 అడుగుల రోడ్ అండి. సరౌండింగ్ అంతా కూడా మంచి బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను. అదేవిధంగా మెయిన్ రోడ్కి వెరీ ఫుడ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ విధంగా ఇదిగోండి అపీరెన్స్ అయితే, ఇన్ ఫ్రంట్ అపీరెన్స్ ఈ విధంగా ఉంటుంది. చాలా లావిష్గా వారు సొంతంగా నిర్మించుకున్నటువంటి వారి టేస్ట్కి అనుగుణంగా చేసుకున్నటువంటి హౌస్ అండి ఇది. వారైతే ఈ విధంగా సొంతంగా నిర్మించుకున్నటువంటి హౌస్ని కొన్ని కారణాల వారి చేత అయితే మనకి సేల్కి అయితే వచ్చింది. ఈ హౌస్ వెనక ఈ విధంగా 100 అపార్ట్మెంట్స్లు, అదేవిధంగా ఇండిపెండెంట్ హౌస్లు బిల్డర్స్ వారి చేత కన్స్ట్రక్షన్ చేసి అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయినాయండి. ఒక్కటి కూడా అన్ఫినిష్డ్లో కానీ సేల్కి కానీ లేదు. ఇది 2019 కన్స్ట్రక్షన్ అండి. రీసెంట్లీ ఓనరు రీమోడల్ చేసుకున్నారు వారు వచ్చేందుకు. బట్ కొన్ని కారణాల చేత వారు రావటం లేకపోవటం చేత ఇదైతే సేల్కి వచ్చింది. ఫ్రంట్ అంతా కూడా పెయింట్స్ అంతా కూడా స్ట్రక్చర్ అండి. అదేవిధంగా టైల్స్ గ్రానైట్స్తో చాలా వారికి ఉన్నటువంటి టేస్ట్కి అనుగుణంగా చేసుకున్నారు. ఇంటి ముందు కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది, మనం చూసాం. ఇంటి ముందు 33 అడుగుల రోడ్ అండి. బైక్ పార్కింగ్ స్పేస్ అయితే ఈ విధంగా లోపలికి గ్రౌండ్ ఫ్లోర్ వారికి, ఫస్ట్ ఫ్లోర్ వారికి చాలా సఫిషియెంట్గా సరిపోయేటువంటి 2 వీలర్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది. ఇది కేవలం 2019 కన్స్ట్రక్షన్ అండి. అంటే మోర్ దెన్ 5 to 6 years ఓల్డ్ మాత్రమేనండి ఇది. దట్టు మొత్తం టోటల్గా రెనోవేట్ చేసున్నారు. దీని కాస్ట్ ఉన్న మార్కెట్లో కంటే చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటుంది. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు బిల్డర్స్ వారి కంటే కన్స్ట్రక్షన్స్ కానీ లేదా రీసెలర్ హౌస్లు ఈ విధంగా స్పేస్తో అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఉన్న వాటిల్లోనే దీన్ని చాలా లావిష్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. హాల్ ఈ విధంగా ఉంటుందండి. హాలు స్పేస్ ఈ విధంగా ఉండి వాస్తు ప్రకారం 3 వైపులా కూడా స్పేస్ ఇచ్చి ఇదిగోండి ఈ విధంగా సందులు స్పేస్ అయితే ఇచ్చి వాస్తు ప్రకారం ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌసు. కింద 2 BHK అండి, పైన 2 BHK. పైన చాలా లావిష్గా ఉంటుంది. ఆ పైన కూడా వారికి నచ్చినట్టుగా ఆర్చ్ను కూడా డిజైన్ చేసుకున్నారు. ఇదొక బెడ్రూము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ స్పేస్ ఈ విధంగా ఉంటుంది. మొత్తం మాడ్యులర్ కబోర్డ్స్తో చాలా బ్రాండెడ్గా ఉన్నటువంటి కబోర్డ్స్ చేత వర్క్ చేసుకున్నటువంటి
బెడ్రూమ్స్. ఇది అనదర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఈ విధమైన స్పేస్తో ఉంటుంది. వెంటిలేషన్ పరంగా ప్రతి బెడ్రూమ్కి కూడా విండోస్ అయితే ఉంటాయి. మాస్టర్ బెడ్రూమ్కి ఈ విధంగా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. వెస్ట్రన్ టాయిలెట్ ఇది. ఇది 115 గజాలండి. పడమర ఫేసింగు. హాల్ ఈ విధంగా ఉంటుందండి. కిచెన్ కూడా మొత్తం టోటల్ కబోర్డ్స్తో. ఎక్కడా కూడా రాజీ పడకుండా వారు సొంతంగా ఉండాలనుకొని చేసుకున్నటువంటి కన్స్ట్రక్షన్ చేత చాలా లావిష్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇది జస్ట్ మనకి మెయిన్ రోడ్ డిస్టెన్స్ కూడా చూపించున్నాము. జస్ట్ 200 నుంచి 300 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇది పూజా స్పేస్ ఇచ్చున్నారండి ఇక్కడ. మూడు వైపులా కూడా సంద అయితే స్పేస్ ఇచ్చి ఉన్నారు. దీని వెనక కనపడుతున్నటువంటి 100 ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్, విల్లాసు, అనదర్ న్యూలీ కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌస్లు ఉండి బాగా డెవలప్ అయినటువంటి లొకేషను. ఇటువంటి మెయిన్ రోడ్డుకి నియర్గా ఉన్నటువంటి హౌస్లు అయితే చాలా అరుదుగా ఉన్నాయి మార్కెట్లో. అదేవిధంగా ఇటువంటి ఓనర్స్ చేత సేల్ వచ్చినటువంటి హౌస్లు అయితే అసలు లేవండి. బిల్డర్స్ వారి చేత కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌస్లు ఉన్నాయి కొన్ని. వాటిల్లో కూడా మంచి బిల్డర్స్ కొన్ని కట్టినటువంటి హౌస్లు ఉన్నాయి. బట్ అయితే ఇదే స్పేస్లో కట్టినటువంటి హౌస్లు న్యూలీ కన్స్ట్రక్షన్ 1,40,00,000, 1,20,00,000 తగ్గకుండా అయితే మార్కెట్ చెప్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తారు. పైన ఈ విధంగా సేఫ్టీ గ్రిల్స్ అండి. ఫస్ట్ ఫ్లోర్కి ఈ విధంగా గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఈ విధంగా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ స్పేస్ కూడా ఈ విధంగా ఉంటుంది. బయట బాల్కనీ స్పేస్ అనుకోవచ్చు ఇది. ఇంటి ముందు 33 అడుగుల రోడ్డు, అదేవిధంగా కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంటుందండి. ఇన్ ఫ్రంట్ హాల్ ఈ విధంగా ఉంటుంది. చాలా లార్జ్ స్పేస్ ఉంటుంది పైన అయితే. ఎదురుగా టీవీ యూనిట్కి అయితే ఇచ్చున్నారు. హాల్ ఈ విధమైన స్పేసు పైన అయితే చాలా విశాలంగా ఉంటుందండి. హాల్ కానీ బెడ్రూమ్ స్పేస్లు కానీ. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మనం ఇందా చెప్పుకున్నట్టుగా ప్రతి బెడ్రూమ్కు కూడా విండోస్ ఏర్పాటు చేసి వెంటిలేషన్ పరంగా చాలా ప్లాన్తో చేసుకున్నటువంటి హౌసు. ఇది G+1 పర్మిషన్ ఉన్నటువంటి హౌస్ అండి. విత్ బ్యాంక్ లోన్ వచ్చేటువంటి ప్రొవిజన్ ఉన్నటువంటి హౌసు. ఇది మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ అయితే దాదాపుగా 15 అయితే ఉంటుంది. ఫుల్లీ కబోర్డ్ స్ట్రక్చర్తో మొత్తం ఫుల్ ఫినిష్డ్ అయినటువంటి హౌసు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు.
కింద పైన మాస్టర్ బెడ్రూమ్స్కి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్స్కి అవుట్ సైడ్ కామన్ టాయిలెట్స్ అయితే ఇచ్చున్నారు. ఇది పూజా స్పేస్ అండి. కిచెను కింద చూసినట్లాగే ఫుల్లీ కబోర్డ్ సెట్తో ఫినిషింగ్ వర్క్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఓనర్స్ వారి చేత సేల్కి వచ్చినటువంటి హౌస్ అండి. ఇది ₹1,00,00,000 అయితే చెప్తున్నారు. 3 BHK అపార్ట్మెంట్ చూసేవారికి బెస్ట్ హౌస్ అనుకోవచ్చు. ఎందుకంటే 3 BHK అపార్ట్మెంట్ కావాలనుకున్న వారికి ఇది 4 BHK ఇండివిడ్యువల్ హౌస్ అండి. 3 BHK తీసుకోవాలనుకున్నా కూడా ఈ ప్రాంతంలో 18 నుంచి 90 lakhs వరకు ఉంది. దట్టు 50,000 మాత్రమే రిజిస్ట్రేషన్ ఇస్తారు. 50 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ ఇస్తారు. ఇది 115 గజాలు కలిగినటువంటి హౌసు. చిల్డ్రన్స్ టాయిలెట్ అయితే ఈ విధంగా ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఉన్నటువంటి బాత్రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇందా చెప్పినట్టుగా అపార్ట్మెంట్కి అయితే కేవలం 50 గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తారు. ఇది 115 గజాల్లో 4 bedrooms ఇండివిడ్యువల్ హౌసు. 1 crore అయితే చెప్తున్నారు. బట్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది. ఈ విధంగా ఎవరు కూడా బిల్డర్స్ అయితే ఈ విధమైన ఆర్చ్లు కానీ ఇటువంటి గ్రిల్స్ కానీ ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేయరు. కొంతమంది మంచి బిల్డర్స్ ఉన్నారు మార్కెట్లో. వారు చాలా ఎక్కడ రాజీ పడకుండా కన్స్ట్రక్షన్ చేస్తారు. వారికి అనుగుణంగా ఉన్నటువంటి హౌసు. ఈ హౌస్ దాటిన తర్వాత అపార్ట్మెంట్స్ ఇండివిడ్యువల్ హౌస్లు కనబడుతున్నాయి. పైన స్పేస్ కూడా ఈ విధంగా ఉంటుందండి. సరౌండింగ్ అంతా బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను. ఆ కనపడేటువంటిది ఇన్నర్ రింగ్ రోడ్, మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ నుంచి భగత్ సింగ్ సర్కిల్ నుంచి టువర్డ్స్ అగర్తవరపాడుకు వచ్చేటప్పుడు రన్నింగ్ రోడ్డుకే ఉంటుంది ఈ హౌసు. ఏరియా పరంగా బాగా డెవలప్ అవుతుంది. $1 crore చెప్తున్నప్పటికీ కూడా ప్రైస్ అయితే మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా రన్నింగ్ రోడ్డు, మెయిన్ రోడ్ అండి. ఇది 33 అడుగుల రోడ్డు. లోపలికి ఆ విల్లాలకి కానీ ఇండిపెండెంట్ హౌస్లన్నిటికీ కూడా యాక్సెస్ అయినటువంటి మెయిన్ రోడ్ ఇది. ఆ చైతన్య కనపడేటువంటిదే చైతన్య కాలేజీ అండ్ స్కూల్స్. దానికి వెరీ నియర్గా ఉంటుంది ఈ హౌస్ అయితే. కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్. అదేవిధంగా సరౌండింగ్ అంతా కూడా మనం చూసినట్లుగా మెయిన్ రోడ్డుకి దగ్గర ఇదే బిల్డర్స్ వారి కొంతమంది బిల్డర్స్ వారి చేత అమరావతి రోడ్డు నగరాలు సరస్వతి కాలనీలో అమరావతి రోడ్ నుంచి కానీ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి మినిమం 1 km డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ 2 BHK 100 స్క్వేర్ యార్డ్లో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే 75 లక్షలు చెప్పి ఆ విధంగా మార్కెట్ చేస్తున్నారు. దాంతో పోల్చుకుంటే G+1 బిల్డింగు 1 crore చెప్తున్నారు. ప్రైస్ అయితే మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా లావిష్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌసు. మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇంటి సరౌండింగ్ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అండి. అన్నీ కూడా 60 నుంచి 70 ప్లాట్ల అపార్ట్మెంట్స్. సరౌండింగ్ అంతా కూడా ఈ విధంగా డెవలప్మెంట్ ఉంటుంది. అన్నీ కూడా పెద్ద కన్స్ట్రక్షన్స్ అండి. థ్యాంక్ యూ.